స్టార్ హీరోయిన్లకి తన అందంతో గట్టి పోటీ ఇవ్వగలరు, కానీ సినిమాల్లో అవకాశాలు జీరో. సీరియల్లో రాణించినప్పటికీ పాపులారిటీ కొద్దో గొప్పో దక్కుతుంది అంతే. సీరియల్ మరియు సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది యష్మి గౌడ. ఈమె అందం, అభినయం ముందు స్టార్ హీరోయిన్లు కూడా సరితూగరని చెప్పొచ్చు. తన ముద్దు మాటలతో పాటు ముఖ సౌందర్యంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. కానీ ఈమెకి సినిమా అవకాశాలు మాత్రం జీరో. ప్రస్తుతం ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటిస్తూ కొద్దో గొప్ప పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్లో ఈమె నటన బాగున్నప్పటికీ క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. పెళ్లైన మగాడిపై ఆశపడుతూ తన సంస్కారాన్ని కోల్పోయింది. ఇక యష్మి గౌడ బెంగళూరులో జన్మించింది. 17 ఏళ్లకే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ముందుగా కన్నడ సీరియల్లో నటించింది. ఇక అనంతరం నాగభైరవి అనే తెలుగు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత త్రినయని, స్వాతి చినుకులు వంటి సీరియల్లో నటించి మంచి పేరునే సంపాదించుకుంది. కానీ అంతగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రను పోషిస్తూ మంచి సక్సెస్ ని అందుకుంటుంది. అదే విధంగా పాపులారిటీ కూడా దక్కించుకుంది. ఇక సీరియల్స్ తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా లవ్ లో ఫెయిల్ అయింది. యష్మి గౌడ ప్రేమించిన వ్యక్తి వారి ఇంట్లో ఆమె సీరియల్స్ లో నటించడం వాళ్ళ తల్లికి ఇష్టం లేకపోవడంతో వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారట. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నట్టు ఈమె చెప్పుకొచ్చింది. ఇక యష్మి గౌడ రియల్ లైఫ్ స్టోరీ చూసిన వాళ్ళంతా రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా సేమ్ టు సేమ్ అంటూ కామెంట్లు చూస్తున్నారు. ఇక తాజాగా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కూడా ఈమె పాత్రని తప్పించారు. కారణాలు తెలియదు కానీ యష్మి గౌడ ముకుంద పాత్రకి స్వస్తి చెప్పింది. ముకుంద ప్లేస్లో మరో కొత్త అమ్మాయి ప్రదర్శనమిస్తోంది. ముకుంద ఫ్యాన్స్ అందరూ ముకుంద ఎందుకు సీరియల్ నుంచి తప్పుకుంది అని కామెంట్లు పెడుతున్నారు.